హాయ్ హలో నమస్తే. మీలో రోజు ఎంతమంది తమలపాకు తింటున్నారు? అవునండి. మన మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ, రాత్రి భోజనం అనంతరం కానీ, రోజు 2 తమలపాకులు తింటే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ యొక్క తమలపాకును రోజు కూడా మనం పాన్ రూపంలోనే వాడుతుంటామండి. కానీ మన పూర్వీకులు దీన్ని ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ తమలపాకుని ఎన్నో రకాలైన మందుల్లో ఔషధంగా కూడా దీన్ని వాడారు. అందువల్ల ఈ తమలపాకు ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. దీంట్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉండడం వల్ల మన షుగర్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియా ఉండడం వల్ల, ఈ తమలపాకులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండడం వల్ల మనకి విరేచనాలు కానీ, వాంతులు కానీ, ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మలబద్ధకం కానీ ఇటువంటి ఎన్నో రోగాలను కూడా నయం చేసే గుణం ఈ తమలపాకులో ఉంది. కనుక ఈ తమలపాకు రోజు కూడా 2 ఆకులు భోజనానంతరం గాని మనం తీసుకుంటే మన చిగుళ్ళు, దంతాలు కూడా ఎంతో ప్రతిష్టంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. దంతాలు కూడా నోటి దుర్వాసన కూడా రానికుండా ఉంటుందండి ఈ యొక్క తమలపాకు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. ఈ యొక్క ఆకులో మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని కూడా మెరుగుపరిచే విధంగా చేస్తుంది తమలపాకు. అందువల్ల ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు మన తమలపాకుని భోజనం అనంతరం కూడా పాన్ రూపంలోనే కాకుండా ఒక 2 ఆకులు నమిలి మింగాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.